ఈరోజు చిట్యాల మండలంలో తెల్లవారుజామున అక్రమంగా ట్రాక్టర్లపైన ఇసుక వెళ్తుందనే సమాచారంపై మా ఎస్ఐతో పాటు మా సిబ్బంది నవీను, ప్రశాంత్, లింగన్న మరియు హెడ్ కానిస్టేబుల్ అందరు కలిసి ఒక టీమ్గా 2 టీంగా ఏర్పడి 2 వైపులా ఏది జడ్లపేట ఒక రూట్ వైపు, శాంతినగర్ 2 వైపులా టీమ్ వేసి తయారు చేసి పంపడం జరిగింది. అందులో భాగంగా అక్రమంగా ఒక 10 ట్రాక్టర్స్ వితౌట్ ఎటువంటి బిల్లు లేకుండా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా పార్టీతోని మరి అదేవిధంగా దాంతో పాటుగా 2 లారీలు కూడా శాండ్ లారీలు కూడా 2 పట్టుకోవడం జరిగింది. ఇవన్నిటిపైన కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ మైనింగ్ వాళ్ళకు కానీ మరి తర్వాత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వితౌట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద రాసేసి కఠినమైన చర్య తీసుకుంటాం. అదేవిధంగా చిట్యాల మండలంలో ఎటువంటి వాగులో కానీ మరి చలివాగు నుండి కానీ ఎటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాము. అవి బండికి బయటకు రాకుండా చేస్తాము. దానికి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి దయచేసి గ్రామ ప్రజలు గమనించాలి. అనవసరంగా ఇష్టం ఉన్నట్టు అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇది మా పోలీసు వారి హెచ్చరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.